నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. ఎందుకు ఈ విధమైన చర్యలు కైకొన్నారు అనేటువంటిది వారు మారితే తప్ప మీకు కూడా శిక్ష పడేంత వరకు కూడా ఏదైతే మా వారి యొక్క మనోభావాలతో మీరు కూడా అదే విధమైనటువంటి చర్యలకు లోను కావాలని చూస్తుందని ఈ సందర్భంగా తెలియవచ్చు. అసోసియేషన్ అమలు చేయాలి. 1/19 సర్కుల్ వెంటనే 19 సర్కుల్ వెంటనే పక్షపాత వైఖరి బస్సుల సంఖ్యను పరిష్కరించాలి. మా న్యాయమైన సమస్యలు వెంటనే నశించాలి. డిపిటిఓ గారి మంది వైఖరి డిపిటిఓ గారి మంది వైఖరి డిపిటిఓ గారి మంది వైఖరి మా సమస్యలు పరిష్కరించలేని డిపిటిఓ 30వ రోజు రిలే నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 1/19 సర్కులర్ను ఇంప్లిమెంట్ చేయకుండా ఈ డిపిటిఓ గారు తుంగలో తొక్కి ఉన్నాడు కాబట్టి మాకు న్యాయం చేయలేనటువంటి పరిస్థితులలో మా సర్కులర్లన్నీ తుంగలో తొక్కాడు కాబట్టి మా సర్కులర్లు ఇంప్లిమెంట్ చేయమని చెప్పి ఇవాళ అడుగుతూ ఉన్నాం. మా సమస్యలు అయితే న్యాయబద్ధమైన సమస్యలు. ఆయన ఆ 1/19 సర్కులర్ ఇంప్లిమెంట్లో ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా ఇంప్లిమెంట్ చేయకుండా పెట్టినాడు. మేము ఆ 1/19 సర్కులర్లో ఉన్నటువంటి అక్రమ ట్రాన్స్ఫర్స్ ఇచ్చారు. ఆ ట్రాన్స్ఫర్లు ఆపమని చెప్తా ఉన్నాం. అలా అక్రమంగా సస్పెండ్ చేశాడు. అంటే ఆటో డ్రైవర్ది తప్పు ఉన్నా మరి కేసులు అతని వైపు ఉన్నా డ్రైవర్ది తప్పు లేదని చెప్పి ఎఫ్ఐఆర్ ఉన్నా మరి అన్యాక్రాంతంగా సస్పెండ్ చేస్తున్నాడు. అది అలా సస్పెండ్ చేయకూడదు మరి అని చెప్తా ఉన్నాం. సస్పెండ్ చేసిన తర్వాత సేమ్ డిపోకే ఇవ్వాలి. ఆ డిపోకి ఇవ్వకుండా పక్క డిపోలకు ట్రాన్స్ఫర్ ఇస్తున్నాడు. దానికి సర్కులర్ ఉంది. మరి ఆ సర్కులర్ను ఉపయోగించుకోకుండా దాన్ని పక్క డిపోకి ఇస్తున్నాడు. ఇవ్వమని అడుగుతున్నాం. అలా మహిళలకు చైల్డ్ కేర్ లీవ్లు గవర్నమెంట్లో ఏ విధంగా ఉందో ఆర్టీసీలో కూడా మహిళా కండక్టర్లకు మహిళలకు అందరికీ కూడా చైల్డ్ కేర్ లీవ్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పి అడుగుతా ఉన్నాం. దానిని కూడా ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాము. దాన్ని కూడా చేయడం లేదు. అలాగే ఆరోగ్యం బాగాలేనటువంటి గవర్నమెంట్ చిక్కులు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ సిక్కులు ఎలా గవర్నమెంట్లో ప్రభుత్వంతో ఎలా సిక్కులకు జీతాలు పులి జీతాలు ఇస్తారో అలా ఆర్టీసీ సిక్కులకు కూడా కంపల్సరీ పూర్తి జీతాలు ఇవ్వాలని చెప్పి సర్కులర్లు ఉన్నా కూడా ఇవ్వడం లేదు. దానిని ఇవ్వమని అడుగుతా ఉన్నాం. అలాగే అన్యాక్రాంతంగా మేమైతే వృత్తిరీత్యా బయటకు పోయేటప్పుడు ఒక టిమ్ము డ్యూటీలు తీసుకొని పోతాం. టిమ్ము డ్యూటీల ద్వారా మేము పనిచేస్తాం. మరి ఆ టిమ్ము డ్యూటీలో పాత టిమ్ములు అవి చినిగిపోయినాయని చెప్పి కొత్తవి తెప్పించమని అడిగాం. కానీ మైదుకూరు డిపోలో ఎక్స్పెషల్లీ 15 మందికి 5,126 రూపాయలు కంపల్సరీ ఒక్కొక్క టెమ్ము చెడిపోయింది. మీరే చెడగొట్టారు. మీరే బాధ్యతాయుతంగా దాని మీద నో ఛార్జ్షీటు నో ఎక్స్ప్లెనేషన్ ఏమీ తీసుకోకుండా ఆ వర్కర్ను ఏమీ అడగకుండా అన్యాక్రాంతంగా 5,126 రూపాయలు రికవరీ పెట్టారు. దానిని ఆపమని దాన్ని ఇవ్వమని ఎన్నోసార్లు పర్యాలు లెటర్లు ఇచ్చాం. కానీ దాన్ని ఆపడం లేదు. మరి ఇట ప్రతి సమస్యను కూడా మరి ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజదూర్ నాయకత్వం 1/19 సర్కులర్లో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని క్లుప్తంగా క్షుణ్ణంగా ఇచ్చాం. మా గొంతెమ్మల కోరికలు అయితే కాదు. వర్కర్లందరూ కూడా మరి బెంబేలెత్తి ఇబ్బందులు పాల్పడుతున్నారు. ఈ మధ్య కాలంలోనే మరి ప్రభుత్వం కూడా సంకేతం ఇచ్చింది. మరి ఆర్టీసీ కండక్టర్లు డ్రైవర్ల వల్లనే ఈ ఆర్టీసీ పురోగతి చెందుతూ ఉంది. తప్పకుండా వాళ్ళు బాగా పనిచేస్తున్నారని చెప్పి శ్రీశక్తి పథకం ఏదైతే పెట్టిందో ఆ శ్రీశక్తి పథకంకు తగినన్ని బస్సులు లేకపోయినా తగినన్ని బస్సులు పెంచకపోయినా దాదాపు బద్దాలి డిపోలో దాదాపు 66% ఓఆర్ వస్తా ఉన్నా అలాంటి ఉదాహరణకు చెప్తా ఉన్నా. బద్దాలి డిపోలో 66% ఓఆర్ వస్తున్నా ఇప్పుడు శ్రీశక్తి వలన 106 ఓఆర్ పెరిగింది. అంటే బస్సుల సంఖ్యను అంత 40% పెంచాలి. మేము అడుగుతా ఉన్న బస్సుల సంఖ్య పెంచమని. కానీ బస్సుల సంఖ్య పెంచకుండా ఉన్న బస్సులతోనే శ్రీశక్తి పథకాన్ని దిగ్విజయంగా చేశామని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారే మమ్మల్ని కొనియాడారు. మరి మాకు ఇచ్చినటువంటి సర్కులర్ ఏదైతే ఉందో 1/19 సర్కులర్ ఆ సర్కులర్ను పూర్తిగా ఇంప్లిమెంట్ చేయాలి. చేసేంత వరకు మా పోరాటం ఆగదు. సాధించుకునేదానికి మేము వెనకంజ వేసే శక్తే లేదని చెప్పి రీజనల్ కమిటీగా తెలియజేస్తాం. పి సుధాకర్ రియల్ కార్యదర్శి ఏపీపీడీ నేషనల్ మజ్దూర్ అసోసియేషన్.
మేము గవర్నమెంట్ పాలసీలకు ఎక్కడా వ్యతిరేకంగా పోరాటం చేయడం లేదు. అదేవిధంగా ఆర్టీసీ పాలసీలకు ఎక్కడా వ్యతిరేకంగా మేము పోరాటం చేయలేదు. కేవలం ఈ డిప్యూటీఓ గారు వచ్చినప్పటి నుంచి కూడా కేంద్ర కార్యాలయం ఏదైతే సర్కులర్ ఇచ్చి ఉన్నారో ఆ ఏ ఒక్క సర్కులర్ను కూడా అమలు చేయకుండా కడప జిల్లా ఉద్యోగస్తులందరినీ కూడా వేధింపు చర్యలకు గురి చేస్తూ తీవ్ర ఇబ్బందులు పాలు చేస్తున్నారు. దానికి నిరసనగానే మేము ఈరోజు ఈ దీక్షలు చేస్తున్నాము. దాదాపుగా ఈ దీక్షలు చేసే ముందు మేము మెమరాండం సమర్పించినాము. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా పలు రకాలుగా పలు దఫాలుగా అనేక ఉద్యమాలు నిరసన కార్యక్రమాలు చేపట్టేప్పటికీ కూడా ఈ డిప్యూటీఓ గారు కనీసం చర్చలకు పిలవకుండా మా సమస్యలు వినకుండా మొండి వైఖరి వహించి నియంత్రిత వైఖరితో వ్యవహరిస్తున్నారు. మేము ప్రధానంగా డిమాండ్ ఏవైతే ఉన్నాయో 1/2000 సర్కులర్ కేంద్ర కార్యాలయం ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా అవి ఇంప్లిమెంట్ చేయకుండా మా ఉద్యోగస్తులను ఇబ్బందులు పాలు చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఏపీఎస్ఆర్టీసీ ఇచ్చిన సిక్కులకు జీతాలు ఇవ్వమంటే జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అదేవిధంగా ఎటువంటి ఛార్జ్షీట్లు ఇవ్వకుండా ఫైన్ ఆర్డర్లు ఇవ్వకుండా అందరికి కూడా రికవరీలు పెడుతున్నారు. అదేవిధంగా అక్రమంగా గ్యారేజ్ సోదరులందరికీ కూడా ఛార్జ్షీట్లు ఇచ్చి ఉన్నారు. అదేవిధంగా అక్రమంగా సస్పెండ్ చేసి ఉన్నారు. ఇందాక మా సోదరుడు చెప్పినట్టు బద్వేట్ డిపోలో జిఎస్ రెడ్డి అనే డ్రైవర్ తప్పిదం ఏమాత్రం లేనప్పటికీ కూడా ఉద్దేశపూర్వకంగా సస్పెండ్ చేసి మా ఉద్యోగస్తులను వేధింపు చర్యలు గురి చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మేము ఈ ఉద్యమం చేస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ.